వెల్కమ్ టు బిఎల్ఏ బిజినెస్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో బిజినెస్ రిజిస్ట్రేషన్ ఎలా అప్లై చేసుకోవాలి, ఏ బిజినెస్కి ఏ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, బిజినెస్ రిజిస్ట్రేషన్ తీసుకోవడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు, దాంట్లో రకాలు, దాని పూర్తి వివరాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ కంపల్సరీ ఆ బిజినెస్కి మనం బిజినెస్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఉదాహరణకి మనం ఫస్ట్ స్టార్టింగ్లో మనం అది ప్రొప్రైటర్షిప్పా, పార్ట్నర్షిప్పా, సో అది మనం ముందు డిసైడ్ చేసుకోవాలి. సో ఒకవేళ ప్రొప్రైటర్షిప్లో ఉంటే మనం ప్రొప్రైటర్షిప్ తగ్గట్టుగా బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ పార్ట్నర్షిప్లో ఉంటే పార్ట్నర్షిప్ తగ్గట్టుగా మనం ఈ పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఒకవేళ మనము ఈ ప్రొప్రైటర్షిప్ కానీ ఈ పార్ట్నర్షిప్ వచ్చేసి మనము స్టేట్ వైజ్గా బిజినెస్ చేసుకునే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మరి ఎప్పుడైతే మనం ఆల్ ఓవర్ ఇండియా బిజినెస్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఈ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. సో దీన్ని కంపెనీ రిజిస్ట్రేషన్ అంటారు. సో ఎవరైనా కానీ రిజిస్టర్ ఆఫ్ ఇన్కార్పొరేషన్లో బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా రిజిస్టర్ ఆఫ్ ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బిజినెస్ రిజిస్ట్రేషన్ అనేది కొన్ని రిజిస్ట్రేషన్స్ రెన్యువల్ ఉంటాయి.